ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మరి అంత ప్రాధాన్యతను చూపించగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీలాంటి యువ రక్తం కూడా రావడం జరుగుతూ ఉంది. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? సో మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనే దాంట్లో గత 10 ఏళ్ళుగా దీనికి ఒక కారణం కూడా ఉంది. విభజన జరిగిన విధానం తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడము, ఇంకేదో మనకి ఈ కొత్త 2 ప్రాంతీయ పార్టీలు 2 కూడా మనకేమన్నా చేస్తాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ మళ్ళీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ రెండింటికన్నా కాంగ్రెస్సే మేలు, విభజన జరగకముందు జరిగిన అంత అభివృద్ధి కూడా ఈ 2 పార్టీలు వచ్చాక జరగలేదు రాష్ట్రం అనే దానికి ప్రజలు అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ మేమేదో చేస్తామని కొత్తగా చెప్పుకోవడం కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నిర్మించడంలో 90% కాంగ్రెస్ పార్టీది ఎక్కువ ఉంది అనేది అది జగమెరిగిన సత్యం. మనం ఉదాహరణకి ప్రాజెక్టులు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే మన అంతరిక్ష పరిశోధనలో కానీ, ఇలాంటి వివిధ రంగాల్లో కూడా నిర్మించుకుంటూ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ లాస్ట్ 10 ఏళ్ళలోనే భారతదేశాన్ని మొత్తం నిర్మించిన పార్టీ బీజేపీ పార్టీ కాదు. అంతకుముందు ఎన్నో ఏళ్ళ నుంచి మొత్తం ఆది నుంచి నిర్మించుకుంటూ వస్తుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే విభజన జరిగిన తర్వాత వీళ్ళందరూ అబద్ధపు హామీలు, ప్రత్యేక హోదా తెస్తామని ఒక పార్టీ, తర్వాత ప్రత్యేక హోదా పైన పోరాడటం, మళ్ళీ అధికారంలోకి ఇవ్వండి ఇంకొక పార్టీ, రెండింటిని నమ్మి ప్రజలు వాళ్ళు అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు రాష్ట్రంలో 2 పార్టీలు కూడా విఫలమైపోయినాయి. మేము కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పేసి ఈ 2 పార్టీలు వెళ్ళి కేంద్రం దగ్గర నడుములు ఉంచారు. ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం తప్పితే రాష్ట్రానికి మేలు జరిగింది ఏమీ లేదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే రావాలనే దానికి ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు. కానీ ఇది రాజకీయంగా ఎలా తీసుకెళ్లాలనేది మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం, మేము అనుకున్న ప్రకారం మా అందరికీ మెయిన్ ఎసెట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకున్న కార్యకర్తలకి, నాలాగా కొత్తగా నాయకులు అవ్వాలనుకునే వాళ్ళకి షర్మిల మేడం గారు అధ్యక్షత వహించడం. అంత కరిస్మాటిక్ లీడరు, అంత కమిట్మెంట్ ఉన్న లీడరు, అంత డెడికేటెడ్ ఉన్న లీడరు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహిస్తే ఖచ్చితంగా గుణాత్మకమైన మార్పు ఎన్నికల్లో చూపించగలుగుతున్నాం. రేపు అధికారం ఫామ్ చేసే దగ్గర కూడా కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించబోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మైలేజ్ 100% త్రిముఖ పోటీలానే ఉంటుంది. సో దీనికి ఎలాంటి డౌట్స్ పడాల్సిన విషయానికి మనమేం ఆలోచించాల్సిన పని లేదు.